రైట్ వివరాల్లోకి వెళ్తే భారత ఉప రాష్ట్రపతి ఎంపికకు ఏకగ్రీవం చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విపక్షాలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని కోరారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు రాజ్నాథ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని జగన్ ను రాజ్నాథ్ కోరారు. ఇక రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యులు, లోక్సభలో 4 సభ్యుల బలముంది. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్నికకు మద్దతు ఇవ్వడంపై ఇండియా కూటమి నేతలు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, చెప్పండి. శ్రీధర్, దాదాపు ఏదైతే మనకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మాత్రము పేరు ఖరారు కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అటు ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు, తర్వాత ఇండియా బ్లాక్ కి మధ్యలో మాత్రము కొన్ని కీలకమైనటువంటి సమావేశాలతో ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్నటువంటిది సందర్భం ఒకటి. అయితే ఏదైతే ఇక్కడ ఉపరాష్ట్రపతి కొరకు ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కూడా సిపి రాధాకృష్ణన్ పేరు ప్రకటించడము, అనంతరము నిన్న రాత్రి ఏదైతే మల్లికార్జున ఖర్గేకు ఈ విషయాన్ని కూడా అంటే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి కూడా సమాచారం కూడా అందించినట్లు కూడా కొన్ని సోర్సెస్ ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవికి ఏదైతే మనకి ఎన్నికలు జరిగేటటువంటి తేదీ సెప్టెంబర్ 9వ తేదీన, నామినేషన్ వేసేది ఈ నెల 21వ తేదీన చివరి తేదీ. అప్పటి లోపల ఏదైతే అటు ప్రతిపక్షాలు కానీ ఒక అభ్యర్థిని నిలబెట్టాలి అన్నటువంటి ఆలోచనలు కూడా అంటే అటు ఇండియా బ్లాక్ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ అంటే పూర్తి బాధ్యతను ఏకగ్రీవ ఎన్నిక పరంగా ముందుకు వెళ్లే దిశగా బాధ్యతను అంతటిని కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అప్పగించడము ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఇటు ఇండియా బ్లాక్ ని కూడా ఒప్పించేసేసి ఏకగ్రీవంగా ఎవరైతే సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో అతను మొత్తం అంతా కూడా అంటే ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా కూడా అంటే సంప్రదింపులు జరిపే విధంగా పూర్తి బాధ్యతలను రాజ్నాథ్ సింగ్ కు ఇక్కడ అప్పగించడం జరిగింది. నిన్నటి నుంచి ఏదైతే సమావేశం అనంతరం కూడా నిన్న మల్లికార్జున ఖర్గేతో రాత్రి కూడా మాట్లాడినట్లు కూడా అందుతున్నటువంటి సమాచారము. అయితే ఈ రోజు ఉదయం ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా కావడం జరిగింది. అయితే దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకునే విధంగా కూడా ఇంకా ఎందుకంటే కీలకమైనటువంటి అటు రాజ్నాథ్ సింగ్ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ కూడా ఫోన్ చేసి కూడా పూర్తిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా సహకరించాలంటూ కూడా కోరడం జరిగింది. అనంతరము ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది ఆల్రెడీ టీడీపీ సపోర్టింగ్ అంటే కూటమిలో భాగం కాబట్టి అటు ఎల్జీపీకి కూడా అంటే కూటమిలో భాగం కాబట్టి అంటే ఇక్కడ మద్దతు ఉన్నది కాబట్టి ఇక్కడ కీలకంగా వైఎస్ఆర్సీపీ అన్నది ఇక్కడ కీలకంగా పార్టీకి కూడా కీలకం. అంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ టైంలో కూడా వైఎస్ఆర్సీపీకి కూడా మద్దతు అవసరం కాబట్టి ఇక్కడ ఫోన్ చేసేసి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా అంటే ఫోన్లో సంభాషించినట్లు కూడా కొన్ని సోర్సెస్ ద్వారా సమాచారం అందుతుంది. అయితే దీనికి అంటే ఎవరైతే ఎంపీలు ఉన్నారో తర్వాత సభ్యులు అటు పార్లమెంటు తర్వాత లోక్సభ రాజ్యసభ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఏ విషయాన్ని ప్రకటిస్తానంటూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా కీలకంగా కూడా చెప్పినట్లు ఉంది. దాని సమాచారం కూడా పూర్తిగా రావాల్సి ఉంది. మరొక వైపు ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీల సభ్యులతో కూడా కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా రాజ్నాథ్ సింగ్ ఈ రోజు సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటిది కూడా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అంటే వాళ్ళు కూడా ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో అటు కేసీఆర్ గారితో కూడా సంప్రదించిన తర్వాత మేము అంటే సమాచారాన్ని ఇస్తామన్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు అయిన తర్వాత ఇక్కడ మనకు
ముఖ్యంగా కీలకంగా మనకు తమిళనాడు డిఎంకేకి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి డిఎంకే పార్టీతో కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. అయితే డిఎంకే ఇప్పటి వరకు కూడా అంటే కొద్దిసేపటి క్రితము జేపీ నడ్డాతో డిఎంకేకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సమావేశమయ్యారు అన్నటువంటిది సమాచారం అందుతూ ఉంది. అయితే దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే విషయం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అంటే ఫోన్లో సంభాషించడం జరిగింది. స్టాలిన్తో కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా మద్దతు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అయితే ఆ ఫోన్ సంభాషణ తర్వాత ఇక్కడ స్టాలిన్ కి సంబంధించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఇక్కడ జేపీ నడ్డాతో సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ మిగతా పార్టీలంతా కూడా ఒక్కరిని కలుస్తున్నటువంటి పర్వం. అయితే ఈ రోజు సాయంత్రము కీలకంగా కూడా ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సమావేశం అవుతున్నట్లు కూడా కీలక నేతలు అటు మల్లికార్జున్ ఖర్గే గాని ఆల్రెడీ రాహుల్ గాంధీ బీహార్ ఏదైతే మనకు అక్కడ ఉండేటటువంటి బీహార్ ఎన్నికల పర్వంలో అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ సోనియా గాంధీ ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. కీలకంగా కూడా సమావేశం జరుగుతుంది ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అన్నటువంటిది ఒక సమాచారం మాత్రం అందుతుంది. మొత్తం మీద మాత్రం ఏకగ్రీవంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి రాజ్నాథ్ సింగ్ ఇక్కడ పావులు కలుపుతున్నటువంటిది. అయితే దీనిపై ఏ విధంగా స్పందిస్తారు అన్నటువంటిది మాత్రం వేచి చూడాలి. కానీ ఇక్కడ పార్లమెంట్ లో మాత్రము చాలా కీలకంగా ఓటింగ్ ప్రక్రియ మాత్రం ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలకంగా అంటే ఒక ఉపరాష్ట్రపతికి కావాల్సినటువంటి ఏదైతే అంతా కూడా సభ్యుల మద్దతు కూడా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ పెట్టకుండానే ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రక్రియ కాబట్టి ఇక్కడ అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటిది. మొత్తం మీద మాత్రము ఇటు అన్ని పార్టీలతో ముందుకు వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి, ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అన్నటువంటిది. కానీ ఏదైతే మనకు 2022 సంవత్సరం అంటే ఏదైతే 22లో జరిగినటువంటిది సంఘటన ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నిలబెట్టడం జరిగింది. మరి అది రిపీట్ అవుతుందా లేకపోతే ఏకగ్రీవంగా కూడా ముందుకు వెళ్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాలి. షైదా. రైట్, థ్యాంక్ యూ కళ.